अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ దర్శన 27వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 161వ నియమము, తర్వాత 162వ నియమం చూశాము. 162వ నియమంలో మనము గీప్ ప్రత్యయం చెప్పుకుంటున్నాము. ఆ గీప్ కు సంబంధించి ఉగితశ్చ అనే సూత్రం చూసాము. ఉగితశ్చ అనే సూత్రం ప్రకారంగా ఈ కారం వస్తుంది, గీప్ వస్తుందని చెప్పుకున్నాం. అందులో ఒకటో బిందు చెప్పుకున్నాం ఉగితశ్చ. ఇప్పుడు 162వ నియమంలోనే రెండవ బిందు రాసుకోండి. రిన్నేభ్యో గీప్ చూసి రాసుకోండి. రిన్నేభ్యో గీప్ నీటిగా రాసుకోండి. రిన్నేభ్యో గీప్, రిన్నేభ్యో గీప్. రిన్నేభ్యో గీప్ ఇది సూత్రం మనకు. శబ్దానికి అంతిమంలో, ఏదైనా శబ్దానికి అంతిమంలో నీ యొక్క తాత్పర్యం రాసుకోండి. ఏదైనా శబ్దానికి అంతిమంలో రుకారము లేదా నకారం పొల్లండి. రుకారము లేదా నకారం ఉన్నట్లయితే అప్పుడు ఆ శబ్దం చేత గీప్ అని పెట్టి బ్రాకెట్ ఈ పెట్టుకోండి. గీప్ ప్రత్యయం వస్తుంది. గీప్ ప్రత్యయం వస్తుంది. ఏదైనా శబ్దానికి అంతిమంలో రు లేదా ఉన్నట్లయితే, అంటే నకారం ఉన్నట్లయితే అప్పుడు ఆ శబ్దం చేత గీప్ ప్రత్యయం వస్తుంది. గీప్ రాసిన తర్వాత బ్రాకెట్ లో ఈ ప్రత్యయం వస్తుంది అండి. ఈ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? దానికి సంబంధించి ఉదాహరణలు రాసుకోండి. కర్తృ ఏంటి? కర్తృ. కర్తృ ఒక శబ్దము. ఈ శబ్దానికి అంతిమంలో ఏముంది? రుకారం ఉంది కదా. ఏదైనా శబ్దానికి అంతిమంలో రు లేదా ఉన్నట్లయితే, ఇక్కడ ఏముంది మనకు? కర్తృలో రు ఉంది, అంటే శబ్దానికి రుకారం ఉంది. ఏదైనా కానీ మనకు రుకారం ఉంది. ఆ శబ్దం చేత గీప్ తెచ్చుకుంటే ఏమవుతుంది? ఆ శబ్దం తర్వాత గీప్ తెచ్చినట్లయితే ఆ రూపం తయారై వ్యాకరణం ప్రకారంగా మనకు రూపసిద్ధి ప్రకారంగా కర్త్రీ అలా అవుతుంది అన్నమాట. ఓకే, డైరెక్ట్ రాసేసుకుంది. మనకు శబ్దంలో రుకారాంతం ఉందా లేదా? ఆ రుకారాంతం ఈ కలిపితే కర్త్రీ అయిపోయింది అన్నమాట. గీప్ ప్రత్యయం కలపాలి. గీప్ ప్రత్యయం కలపడం అంటే గీప్ కా అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది, అది కలుపుకోవాలన్నమాట. అందుకే కర్త్రీ అలా వస్తుంది. కర్త్రీ. కర్తృ శబ్దానికి కర్త్రీ అలా వస్తుంది. అలాగే రెండవ ఉదాహరణ కర్తృ. ఇక్కడ ఇవ్వలేదు, డైట్ ఇచ్చాడు. ఇంకా కర్తృ ఇట్లా దుకారం ఉంది. కర్తృ
శబ్దానికి హర్త్రీ, ఇది గికారం చూడండి. గీ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఈ మిగులుతుంది కదా, అందుకే హర్త్రీ అలా వస్తుంది. హర్త్రీ. అలాగే ధర్తృ శబ్దానికి ధర్తృ బాణం గుర్తు చేసేసి ధర్త్రీ అలా వస్తుందన్నమాట. ఇవన్నీ రుకారాంతే ఉదాహరణ చూసాం, ఇంకా ఉన్నాయి ధర్త్రి. అలాగే అన్ని చూసుకోవాలి. కవయిత్రి, కవయిత్రు శబ్దానికి కవయిత్రి అలా వస్తుంది. కవయిత్రి కామ అద్యేత్రి, అద్యేత్రి, అద్యేత్రి. అద్యేత్రి కామ విధాత్రి, విధాతృ శబ్దానికి ఇన్ని రుకారాంతాలు. విధాతృ శబ్దానికి వస్తే విధాత్రి అలా వస్తున్నాడు. విధాత్రి. చూడండి, ఇప్పుడు దండిన్ శబ్దం రెండోది ఏంటి? దండిన్ అంతుని నకారం. ఏదైనా శబ్దానికి రుకారం లేదా నకారం ఉన్నట్లయితే నకారం పొలికదు దండిన్ శబ్దం. మూల శబ్దం ఏంటి? దండిన్. అటువంటి శబ్దానికి తర్వాత ఏమొస్తుంది? ngీపు ప్రత్యయం వస్తుంది. ఆ ngీ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. ఆ ఈ కలిపి దండిన్కి ఈ కలిపితే దండిని అయిపోయినాడు. చూడండి, దండిన్ బాణం గుర్తిచ్చేసి దండిని. అలాగే మానిన్ ఇక్కడ నకారాంతం. మానిన్ ఇజ్ ఈక్వల్ అలాగే మానిన్ శబ్దానికి మానిని కామ. అలాగే మనోహారిణి శబ్దానికి మనోహారిన్. మూల శబ్దం ఏంటి? నకారాంతం తీసుకోవాలి. మనోహారిన్ శబ్దానికి ఈ కలిపినట్లయితే మనోహారిణి, మనోహారిణి అలా వస్తుంది. అలాగే తపస్విన్, తపస్విన్ శబ్దానికి తపస్విని, తపస్విన్ శబ్దానికి ఏమొస్తుంది? తపస్విని. అలాగే రాజని శబ్దానికి రాజ్ఞి, రాజని శబ్దానికి ఏమొస్తుంది? రాజ్ఞి, రాజ్ఞి అలా వస్తుంది అన్నమాట. రాజని శబ్దానికి రాజ్ఞి అలా వస్తుంది. ఓకే, ఇవి మనం చెప్పిన సూత్రార్థానుసారంగా ఏదైనా శబ్దానికి రుకారం లేదా నకారం ఉన్నట్లయితే అటువంటి శబ్దానికి ఈ ప్రత్యయం వస్తుంది. ఆ ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. కాబట్టి ఆ ఈ కలుపుకున్నట్లయితే ఈ రకంగా కర్త్రి, హర్త్రి, ధర్త్రి, అలాగే మానిని, దండిని, మనోహారిణి, తపస్విని, రాజ్ఞి అలాగే రూపాలు వస్తాయి. ఓకే, ఇది రెండో బిందు. ఓకే, స్పష్టమైంది అనుకుంటాను. మూడో పాయింట్ రాసుకోండి. మూడో పాయింట్ రాసుకోండి. టిడ్ఢానై ఏంటండి? టిడ్ఢానై ద్వయసజ్ దగ్నై మాత్రచ్ తయప్ ఠక్ ఠై కై క్వరప. ఇలాగ విశాలమైన సూత్రం ఇది.
ఇందులో సంకేతం ఇవ్వబడింది టిగ్ఢానై. టిగ్ఢానై ఇది మాత్రం రాసుకోండి. టిగ్ఢానై. అస్తు. ఈ సూత్రం యొక్క తాత్పర్యం రాసుకోండి. సంకేత రూపంలో వచ్చిన సూత్రం యొక్క తాత్పర్యం ఏంటంటే నీట్గా రాసుకోండి. ఇక్కడ నుంచి ప్రత్యయాలు ఇస్తున్నారు. ఆ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది? అది బ్రాకెట్లు ఇచ్చారు, అది బాగా రాసుకోండి. టిత్ కామ టిత్, టిత్ కామ ఢా, ఢా బ్రాకెట్లో ఏయ. ఢా ప్రత్యయము, దానికి ఏమొస్తుంది? అనుబంధం లోపం చేసి ఏయా వస్తున్నాం. ఢా స్థానం ఏమొస్తుంది? ఏయా. ఢా బ్రాకెట్ ఏయా. నెక్స్ట్ ప్రత్యయం ఏంటి? మూడవది అన్. అన్ చూసి రాసుకుని తప్పు లేకుండా. అన్, అన్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేసి ఏమవుతుంది? బ్రాకెట్లో ఆ మిగిలింది చూడండి, ఆ మిగులుతున్నాను, నా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కామ పెట్టేసి ఐ ప్రత్యయం. ఐ, ఐకి కూడా అనుబంధం లోపం చేస్తే ఆని మిగులుతుంది. ఐకి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. నెక్స్ట్ ఠక్. ఏంటి? ఠక్ ప్రత్యయం. ఠక్, ఠక్ ప్రత్యయానికి ఏం మిగులుతుంది? ఇకా వస్తున్నాడు. టక్ స్థానం వస్తుంది ఇక. అనుబంధం లోపం చేస్తే వస్తుంది ఇకా. ఇకా దీర్ఘంగా, సారీ, ఇక. ఇక వస్తుందన్నమాట. టక్కి ఏమొస్తుంది? ఇక. నెక్స్ట్ టై. టై ప్రత్యయానికి ఇక వస్తుంది. వస్తుంది. టై ప్రత్యయానికి కూడా ఇక వస్తుంది. టై ప్రత్యయానికి ఇక వస్తుంది. టై ప్రత్యయానికి ఇక వస్తుంది. టై ప్రత్యయానికి ఇక వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పుకున్నాం. ముఖ్యమైన ప్రత్యయాలు అయితే ఉన్నాయి, ఇవి చెప్పుకున్నాం. టైకి బ్రాకెట్లో ఇక పెట్టుకున్నాం. ఓకే, మొదలగు ప్రత్యయాలు వచ్చినప్పుడు, మొదలగు ప్రత్యయాలు వచ్చినప్పుడు, మొదలగు ప్రత్యయాలు వచ్చినప్పుడు, మొదలగు ప్రత్యయాలు వచ్చినప్పుడు ఆ ప్రత్యయాంత శబ్దము చేత, మొదలగు ప్రత్యయాలు వచ్చినప్పుడు ఆ ప్రత్యయాంత శబ్దము చేత గీప్ ప్రత్యయం వస్తుంది. గీప్ అనగానే బ్రాకెట్ ఏమిటి? ఈ పెట్టుకోండి. గీ ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయాంత శబ్దం చేత వస్తుంది, గీ ప్రత్యయం వస్తుంది. గీప్ అంటే బ్రాకెట్లో ఈ. గీ ప్రత్యయం వస్తుంది. గీ ప్రత్యయం వస్తుంది. గీప్ ప్రత్యయం వస్తుంది. మొదలగు ప్రత్యయాంత శబ్దముల చేత, మొదలగు ప్రత్యయాంతాలు వచ్చినప్పుడు అలాంటి ప్రత్యయాంత శబ్దముల చేత, ప్రత్యయాంత శబ్దముల చేత ఏమొస్తుంది? ఈ ప్రత్యయం వస్తుంది. ఓకే, చూడండి, దానికి ఉదాహరణ ముందుగా క్రమంగా ఒకటి చూద్దాం. ముందు మొట్టమొదటిది ఏంటి? టిత్. టిత్కి సంబంధించి ఉదాహరణ ఏంటో రాసుకోండి. టిత్ ఉదాహరణ ఏంటి? మొట్టమొదటి ప్రత్యయం అని చెప్పుకుని టిత్ ప్రత్యయం. ఆ టిత్ ప్రత్యయానికి సంబంధించి ఉదాహరణ ఏంటివి? టిత్ అని పెట్టి దానికి విధంగా గ్యాస్ ఇచ్చి రాసుకోండి. నది, నది. పురాతని, పురాతని. నది, నది కామ
పురాతని కామ అన్నిట్లో ఈ దీర్ఘీకారం కనిపిస్తుందండి. అంటే టిత్ ప్రత్యయం, దీంట్లో టిత్ అంటే తకారం ఇత్తు చేసిన ప్రత్యయం కలిపితే నదీ శబ్దం వచ్చిందన్నమాట. ఆ నదీ శబ్దం తర్వాత ఈ కలిపినట్టు నదీ అయిపోయింది అన్నమాట. అందుకే నదీ పురాతని కామ సనాతని, నదీ కామ పురాతని కామ సనాతని, సనాతని. ఇక్కడ నదికి ముందేంటి మహోదయ? ఏంటండి? నది వచ్చిందన్న కదా, నదికి ముందేంటి మహోదయ? నదా వస్తుంది, నదాకి నది అయిపోతుంది. అస్తు మహోదయ. మరి మన దానికి ఇంకా విడేసి చెప్పుకోవచ్చు ఎలా వచ్చిందో, మనకి అంత ఇక్కడ అవసరం లేదు. నది పురాతని సనాతని, ఇక్కడ అన్నిట్లలో దీర్ఘీకారం అంతిమంలో కనిపిస్తుంది, శబ్దానికి అంతిమంలో. ఓకేనా? అది గమనించండి. నెక్స్ట్ రెండవది ఏంటి? ఢా ప్రత్యయం. ఇంకా దానికి ఇంకా ఉదాహరణ ఇచ్చారు చూడండి, ఇంకా రాసుకోండి. దైవికి, మొత్తానికి ఉదాహరణ చెప్పి ప్రత్యయాలు మాత్రం చూపించబడ్డాయి. దైవికి, ఇక్కడ ఇకా ప్రత్యయం చూపించారు ఒకటి. దైవికి, దైవికి కామ భౌతికి, భౌతికి కామ ఆధ్యాత్మికి, ఆధ్యాత్మికి, ఆధ్యాత్మికి. ఇవి మనకు ఉదాహరణలు. ఓకే, ఇవి ఢా అనే సూత్రంలో వచ్చిన ప్రత్యాంత శబ్దముల చేత మనకు గీ ప్రత్యయం తెచ్చినట్లయితే ఉదాహరణలు కొన్ని ఈ రకంగా ఉంటాయని చెప్పి వాటి యొక్క స్వరూపం చూసాం మనం. నది, పురాతని, సనాతని ఇలాగ. అలాగే దైవికి, భౌతికి, ఆధ్యాత్మికి చూసాం. ఇది మూడో బిందులో ఉంటుంది. నెక్స్ట్ రాసుకోండి నాలుగో బిందు. నాలుగో బిందు వయసి ప్రథమే. ఏంటి? వయసి ప్రథమే, వయసి ప్రథమే, వయసి ప్రథమే. మహోదయ, ఈ దైవికి భౌతికి ఇవన్నీ కూడా ఆ డిత్ ప్రత్యయానికైనా మహోదయ? ఇది ఇవి టక్ ప్రత్యయం వచ్చింది కదా, టక్ స్థానం ఇకా వచ్చింది ఇప్పుడు. ఇకా వచ్చి ఇకా ప్రత్యయం దానికి సంబంధించి ఉండాలి. భౌతికి ఇకా ఉంది, ఇక్కడ ఆధ్యాత్మికుడు ఇకా ఉంది. అస్తు మహోదయ. ఓకేనా? నెక్స్ట్ ఉదాహరణ చూడండి. వయసి ప్రథమే, వయసి ప్రథమే, వయసి ప్రథమే. బాల్యము మరియు మీ యొక్క తార్కనాశని, బాల్యము మరియు యువ, బాల్యము మరియు యువ అర్థంలో బాల్యము మరియు యువ, బాల్యము మరియు యువ ఆయువు విషయంలో, ఆయువు అర్థంలో, అంటే బాల్యం యొక్క ఆయువు, యువ యొక్క ఆయువు. బాల్యం మరియు యువ ఆయువులో, బాల్యం మరియు యువ యొక్క ఆయువులు అంటే వయస్సులో, ఆయువులో గీపు ప్రత్యయం వస్తుంది. బాల్యము మరియు యువ ఆయువులో, బాల్యము మరియు యువ ఆయువులో గీపు ప్రత్యయం వస్తుంది. గీపు అనగానే పక్కన బ్రాకెట్లో ఈ పెట్టుకోండి.
గీపు ప్రత్యయం వస్తుంది. బాల్యము మరియు యువ ఆయువులో బాల్యం మరియు యువ ఆయువు అర్థంలో అంటే ఆయువు అర్థం అన్నమాట. బాల్యం మరియు యువ ఆయువు అర్థంలో గీపు ప్రత్యయం వస్తుంది. గీపు ప్రత్యయం వస్తుంది అంటే బాల్యం యొక్క అవస్థను చెప్పడం కొరకు, అలాగే యువ అవస్థను చెప్పడం కొరకు. బాల్యం మరియు యువ అవస్థను చెప్పడం కొరకు బాల్యము మరియు యువ ఆయువు చెప్పే అర్థంలో మనకు గీ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకు ఇక్కడ కుమారి, కుమారి, కిషోరి, కిషోరి, తరుణి. కుమారి కిషోరి బాల్యావస్థలో ఉన్నాయి, తరుణి అది యువ అవస్థలో ఉంది. యువ అవస్థ అంటే యువ ఆయువు, యువ అవస్థ యొక్క బాల్య అవస్థ యొక్క ఆయువు అంటే వయస్సు. కుమారి కిషోరి తరుణి అన్నిటికీ అంతిమంలో ఏమొచ్చింది? గీ ప్రత్యయం చేసాం. గీ ప్రత్యయం అంటే ఈ కలిపాం కాబట్టి తరుణి, కిషోరి, కుమారి అనే రూపాలు మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, ఇది 4వ బిందు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి 5వ బిందు రాసుకోండి. ద్విగోహో, ద్విగోహో, ద్విగోహో. ఇది సూత్రం అండి, అష్టాధ్యాయ సూత్రం. ద్విగోహో. ద్విగు సమాసంలో కూడా గీపు ప్రత్యయం వస్తుంది. అక్కడ కిషోరి, కుమారి తరుణివి యువ అవస్థలో ఉన్నటువంటి బాల్యావస్థలో ఉన్నటువంటి వ్యక్తుల పేరు చెప్పుకున్నామంట. ఇప్పుడు ఇక్కడ ద్విగు సమాసంలో కూడా మనకు వస్తున్నామంట ప్రత్యయం, ఈ ప్రత్యయం. ద్విగోహో. ద్విగు సమాసంలో కూడా గీపు ప్రత్యయం వస్తుంది. ద్విగు సమాసంలో కూడా ఏమొస్తుంది? గీపు ప్రత్యయం వస్తుంది. త్రిలోకి, త్రయాణం లోకానం సమాహార. 3 లోకాల యొక్క సమూహాన్ని త్రిలోకి అంటామట. అవన్నీ అవసరం లేదు మనకు. త్రిలోకి రాసుకోండి. అంతిమంలో మనం గీపు కలిపామా లేదా, అది ఇక్కడ ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతిమంలో గీపు కలిపినప్పుడు ఈ కనిపిస్తుంది, దీర్ఘీకారం కనిపిస్తుంది, అది గమనించాలి. త్రిలోకి శతాబ్ది, శతానాం అబ్దానాం 100 అబ్దం యొక్క సమూహాన్ని శతాబ్ది అంటామట. అబ్దే అంటే 100 సంవత్సరం యొక్క సమూహాన్ని శతాబ్ది అంటాం. అస్తు, శతాబ్ది. అలాగే చతుర్యుగి, చతుర్యుగి, చతుర్యుగి. చతుర్యుగి. ఇక్కడ చతురాణం యుగానాం సమాహార మహోదయ. చతుర్నాం యుగానాం సమాహార చతుర్యుగి. 4 యుగాల యొక్క సమూహాన్ని చతుర్యుగి అంటామట. ఓకే, అన్నిట్లో దీర్ఘీకారం కనిపిస్తున్నాయి. త్రిలోకి, శతాబ్ది, చతుర్యుగి. ఓకే, ఇవి ద్విగు సమాసంలో కూడా గీ ప్రత్యయం తెచ్చినప్పుడు ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా గీ ప్రత్యయం అనేది ఉగితశ్చ సూత్రం ప్రకారంగా వస్తుంది. రిణ్యేభ్యో గీ ప్రకారంగా వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది? టిడ్ఢానే ప్రకారంగా వస్తుంది. ప్రథమే వయసి ప్రకారంగా వస్తుంది, వయసి ప్రథమే. అలాగే ద్విగోహ అనే సూత్రం ప్రకారం కూడా వస్తుంది. ఇంకా చాలా సూత్రాలు వస్తాయి. మనకు ముఖ్యంగా ఎంతవరకు మనకు వ్యాకరణం అవసరమో ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అవన్నీ మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. అస్తు, ఈ రకంగా 162వ నియమం మనం ఇక్కడ సమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు రాసుకోండి. నియమ 163. మనకు ప్రత్యయాలు స్త్రీలింగ ప్రత్యయం 3 రకాలు చెప్పాము. టా ప్రత్యయం చెప్పుకున్నాం, గీ ప్రత్యయం 2 రకాలు అయిపోయాయి. 3వ రక ప్రత్యయం గీస్ ప్రత్యయం. గీస్ ప్రత్యయం ఉదాహరణ ఇలా ఉంటాయి. టాప్ ఒక ప్రత్యయము, స్త్రీ ప్రత్యయము. గీ 2వ ప్రత్యయము. గీస్ ఇది 3వ ప్రత్యయం.
ఓకేనా, తీసుకోండి. నియమ 163. నియమ 163. గాబిందు తీసుకోండి. గాబిందు. గీష్ ఏంటి? గీష్. గీష్ కి సంబంధించి గీష్ ప్రత్యయం ఎలా వస్తుంది ముందుగా? ఓకేనా, దానికి సూత్రం వచ్చేసి చూడండి. ఇప్పుడు గీ ప్రత్యయం ఉగితశ్చ, రిణ్యేభ్యం గీపు ఇలా వచ్చాయి కదా, అలాగా గీష్ ప్రత్యయం ఎలా వస్తుంది, ఏ సూత్రం ద్వారా వస్తుంది అంటే చెప్పుకున్నాం. ఒకటో పాయింట్ రాసుకోండి ఇక్కడ. నియమ 163లో గీష్ ప్రత్యయము డాష్ పెట్టి ఒకటో బిందు అందులో సూత్రం ఎలా వస్తుంది, గీస్ ఎలా వస్తుందంటే రాసుకోండి. షిత్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం ప్రకారం గీస్ ప్రత్యయం వస్తుంది. షిత్ గౌరాదిభ్యశ్చ. షిత్ గౌరాదిభ్యశ్చ. షిత్ గౌరాదిభ్యశ్చ చూసి రాసుకుని తప్పు లేకుండా. షిత్ గౌరాదిభ్యశ్చ రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం షిత్ ప్రత్యయము, షిత్ ప్రత్యయము, షిత్ ప్రత్యయం మరియు షిత్ ప్రత్యయం మరియు గౌరాది గణములో ఉన్నటువంటి శబ్దముల చేత షిత్ ప్రత్యయం మరియు గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దముల చేత గీసు ప్రత్యయం వస్తుంది. ఎప్పుడు గీసు రాసాం దాని పక్కన బ్రాకెట్ లో ఏం మిగులుతుందో అది కూడా రాసుకోవాలి. ఈ గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దముల చేత గీస్ ప్రత్యయం వస్తుంది. గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దముల చేత గీస్ ప్రత్యయం వస్తుంది అంటే అంతిమంలో గౌరాది షిత్ ప్రత్యయము మరియు గౌరాది గణంలో ఉన్న శబ్దముల చేత అంతిమ శబ్దముల చేత లేదా గౌరాది గణంలో ఉన్న శబ్దాలకు అంతిమంలో గీస్ ప్రత్యయం వస్తుంది అలా చెప్పుకోవచ్చు. షిత్ ప్రత్యయము మరియు గౌర ఆది, గౌర అనే మొట్టమొదటి శబ్దం అన్నమాట. గౌర మొదలగు వాటి శబ్దాలకు అంటే గౌరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు అంతిమంలో గీస్ ప్రత్యయం వస్తుంది. అంతిమంలో వస్తుంది గీస్ ప్రత్యయం వస్తుంది. ఈ గీస్కి ఏమి మిగులుతుంది? ఈ మిగులుతుంది బ్రాకెట్ లో, అది కనిపిస్తుంది. దానికి ఉదాహరణ రాసుకోండి. గీస్ సంబంధించి ఉదాహరణ ఇలా ఉంటాయి. నర్తకి, నర్తకి. నర్తకిలో నర్తకి శబ్దానికి అంతిమంలో గీ వచ్చిందా లేదా? గీస్ వచ్చినప్పుడు ఈ కనిపిస్తుందా అది గమనించాలి. మనకు నర్తకి శబ్దం తయారు చేసుకోవచ్చు, దానికి ఒక ప్రాసెస్ సూత్రం ఉంది. అన్ని ప్రకారంగా ఆ సూత్ర విధానం ప్రకారం తయారు చేసుకుంటాం, కానీ మనకు అంతిమంలో గమనించండి. నర్తకి కామ గౌరీ, ఇది గౌరాది గణంలో ఉండే శబ్దం. గౌరీ, గౌరా శబ్దం గౌరీ అయిపోయింది. గౌరీ. అలాగే రజకి, అన్నిట్లో ఇద్దరికి కాలం కనిపిస్తున్నాడు. నర్తకి, గౌరీ, రజకి అలాగా మనకు కనిపిస్తుంది. నర్తకి, గౌరీ, రజకి. ఓకే, ఇది ఒకటో బిందు అని చెప్తున్నాం. షిద్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం ప్రకారంగా అంటే ఏదైనా శబ్దం చేత షిత్ ప్రత్యయం అంటే ఏ ప్రత్యయం తీసుకొచ్చామో, ప్రత్యయం తీసినప్పుడు ఏదైనా షకానికి తీసామనుకోండి, అటువంటి ప్రత్యయాన్ని షిత్ ప్రత్యయం అంటాం. అటు షిత్ ప్రత్యయం చేత కూడా గీపు వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది గీపు? గౌరాది గణంలో కొన్ని గౌర అని చెప్పి కొన్ని శబ్దాలు ఇచ్చారన్నమాట. ఆ శబ్దాలు ఎన్నైతే ఇచ్చారో సమూహం ఇవ్వబడ్డాయో 10-20, ఆ శబ్దాల తర్వాత కూడా గీపు వస్తున్నాడు. అంటే ఆ శబ్దాలు కూడా ఈ యాడ్ చేసుకోవచ్చు. వాటికి మాత్రమే, మిగతా ఏ శబ్దాలకు గీపు రాదు. గీస్ ఎక్కడ వస్తుంది? గౌరాది గణం అనే ఒక సమూహం ఉంది, కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయి. ఆ శబ్దంలో ఉన్నటువంటి ఆ శబ్దాలు ఏవైతే ఆ శబ్దాల తర్వాత మాత్రమే గీపు వస్తుంది. అలాగే
ప్రత్యయం అయితే ఏ ప్రత్యయంలో షకారితి అయిందో అటువంటి షిత్ ప్రత్యాంత శబ్దంతో కూడా గీస్ వస్తుంది. మిగిలిన ఎక్కడ కూడా గీస్ ప్రత్యయం రాదు. ఓకేనా? అంటే గీస్ ప్రత్యయం ఎక్కడెక్కడ రావాలి అనేది ఇక్కడ మనకు ఒక నియమం చెప్పాడు అన్నమాట. అస్తు ఇలాగ జ్ఞాతకి, గౌరీ, రజకి అని చెప్పి ఉదాహరణలు మనం చూసాం. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ రెండో బిందు రాసుకోండి. దీనికి పుంయోగాదాఖ్యాయాం, ఇది పూర్తిగా సంపూర్ణ సూత్రము. కానీ ఇక్కడ పుంయోగాదా అని మాత్రం ఇచ్చారు, అది మాత్రం రాసుకోండి. పుంయోగాదా, పుంయోగాదాఖ్యాయాం ఇది సూత్రం మనకు. రాసుకుని తప్పలేదు మీరు. పుంయోగాదాఖ్యాయాం, పుంయోగాదాఖ్యాయాం. బ్రాకెట్ పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం పుల్లింగ శబ్దం చేత, పుల్లింగ శబ్దము చేత స్త్రీత్వం చెప్పడంలో, పుల్లింగ శబ్దము చేత స్త్రీత్వం చెప్పడంలో ngీస్ ప్రత్యయం వస్తుంది. పుల్లింగ శబ్దము చేత ngీస్ ప్రత్యయం చెప్పడం, స్త్రీత్వ శబ్దం, పుల్లింగ శబ్దము చేత స్త్రీత్వం చెప్పడంలో, స్త్రీత్వం చెప్పడంలో పుల్లింగ శబ్దము చేత స్త్రీత్వం చెప్పడంలో ngీస్ ప్రత్యయము వస్తుంది. ngీస్ ప్రత్యయము వస్తుంది. ngీస్ ప్రత్యయము వస్తుంది. ఉదాహరణకు చూడండి. ఉదాహరణ వచ్చాయంటే ఉదాహరణ రాసుకోండి. అంటే పుల్లింగ శబ్దాన్ని స్త్రీలింగంలో తయారు చేసేటప్పుడు మనకు చేయాలంటే ఇంగీ ప్రత్యయం వస్తుంది అన్నమాట. పుల్లింగ శబ్దాలను స్త్రీత్వంలోకి మార్చేటప్పుడు మార్చాలంటే ఈ ఇంగీస్ ప్రత్యయం ద్వారా మార్చుకుంటాం. ఇంగీస్ ప్రత్యయం వల్ల స్త్రీలింగంగా మారిపోతుంది అన్నమాట. ఫస్ట్ అందుకే ఉదాహరణ, గోప యొక్క స్త్రీ గోపి, అంటే గోప అనే వ్యక్తి యొక్క స్త్రీ గోపి అంటాం. ఏమంటాము? అందుకే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, పుల్లింగాన్ని పుల్లింగ శబ్ద స్త్రీత్వంలో మార్చడానికి ఇంగీస్ ప్రత్యయం వస్తుంది చెప్పాం. ఇక్కడ గోప పుల్లింగ శబ్దం, దాన్ని స్త్రీలింగం మార్చాలంటే చేయాలి, స్త్రీత్వంలోకి మార్చాలంటే ఇంగీస్ ప్రత్యయం తీసుకొచ్చాం అనుకోండి, స్త్రీలింగం అయిపోతుంది. ఓకేనా? గోపా శబ్దానికి స్త్రీ ప్రత్యయం ఏంటి? ఇంగీస్ అనేది స్త్రీ ప్రత్యయం ఏంటి? ఇంగీస్. ఆ స్త్రీ ప్రత్యయం ఇంగీస్ కలిపినట్లయితే గోపి అయిపోయింది. గోప అనే వ్యక్తి యొక్క స్త్రీని గోపి అంటాం. స్త్రీ అంటే ఇక్కడ భార్య. గోపి, గోపస్య స్త్రీ ఈజ్ ఈక్వల్ టు గోపి. అలా శూద్రస్య స్త్రీ శూద్రి. శూద్ర స్త్రీని ఏమంటాం? శూద్రి. శూద్ర అనే వ్యక్తి యొక్క స్త్రీని శూద్రి అంటాం. ఓకే, అర్థమైంది? అలాగ అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. శూద్ర శబ్ద పుల్లింగము, అతని యొక్క భార్య స్త్రీ శూద్రి అయిపోతుంది. ఓకేనా? అలా అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. జాతేరస్త్రీ రాసుకోండి. మూడో పాయింట్ రాసుకోండి. ఇక్కడ రెండో ఉదాహరణ ఇచ్చారు, అలా ఇంకేం తీసుకోవచ్చు. ఆచార్యస్య స్త్రీ ఆచార్యాని. ఓకేనా? అలా ఇంకేం తీసుకోవచ్చు. దాసస్య స్త్రీ దాసి. అలాగే మనం ఎన్యం రాసుకోవచ్చు అనమాట. మూడో పాయింట్ రాసుకోండి.
జాతేరస్త్రీ, 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 జాతేరస్త్రీ. బ్రాకెట్లు పెట్టుకొని చూద్దాము. జాతివాచి శబ్దముల చేత కూడా గీస్ ప్రత్యయం వస్తుంది. ఇది జాతివాచి శబ్దముల చేత. రాసుకోండి. జాతి సూత్రం రాసుకునే ముందుగా జాతేరస్త్రీ బ్రాకెట్ పెట్టుకొని సంపూర్ణంగా చదివి సంకేతం మాత్రం. జాతేరస్త్రీ. ఓకేనా? రాసుకోండి. జాతివాచి శబ్దముల చేత కూడా, జాతివాచి శబ్దముల చేత ngీస్ ప్రత్యయం వస్తుంది. జాతివాచి శబ్దముల చేత ngీస్ ప్రత్యయం వస్తుంది. జాతివాచి శబ్దముల చేత వస్తుంది, ngీస్ ప్రత్యయం వస్తుంది. ఏంటో జాతివాచి శబ్దములు ఉదాహరణ రాసుకోండి. జాతివాచి శబ్దముల చేత గీస్ వస్తుంది. గీస్ అని ఎప్పుడు రాసుకుంటామో దాని పక్కన ఈ పెట్టుకొని గీస్ కి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఈ మిగులుతుంది అన్నమాట. అందుకే గీస్ వస్తుంది అంటే గీస్ ప్రత్యయం వస్తుంది. గీస్ వస్తుందంటే గీస్ ప్రత్యయం వస్తుంది. ఎప్పుడు గీస్ వస్తుంది దాని పక్కన బ్రాకెట్ లో ఈ పెట్టుకోవాలి, అది మిగులుతుంది కాబట్టి. దానికి ఉదాహరణ ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ జాతి మొత్తం వస్తుంది అన్నమాట. బ్రాహ్మణుడు అక్కడ ఎదురు కనిపించే బ్రాహ్మణ జాతి మొత్తం తీసుకుంటామంట. అలా జాతివాచి శబ్దంలో కూడా గీసి తెచ్చుకోం. బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడే కాకుండా సమస్త బ్రాహ్మణ జాతి మొత్తం తీసుకుంటాం. అది ఇక్కడ మనం గమనించాలి. అస్తు. బ్రాహ్మణ జాతస్య స్త్రీ బ్రాహ్మణి అనొచ్చండి. క్షమ్యతాం. బ్రాహ్మణ జాత్యస్య స్త్రీ బ్రాహ్మణి అనొచ్చండి. రాసుకుని కింద ఇచ్చారు ఉదాహరణ చెప్పడానికి. ఉదాహరణ ఏమిచ్చారు? బ్రాహ్మణ, బ్రాహ్మణి. బ్రాహ్మణస్య అపత్యం బ్రాహ్మణి, బ్రాహ్మణస్య స్త్రీ బ్రాహ్మణి అయిపోతుంది. ఇక్కడ జాతివాచకమే చెప్పాం కదా మహోదయ. అదే బ్రాహ్మణ శబ్దానికి గీత తీసుకొచ్చి బ్రాహ్మణి అయిపోయింది. సమస్త జాతిలో వస్తుంది. కేవలం బ్రాహ్మణ ఒక శబ్దంలో కాకుండా సమస్త బ్రాహ్మణ జాతి శబ్దంలో అన్నిటిలో వచ్చేస్తుంది చెప్పి తాత్పర్యం అక్కడ. ఒక జస్ట్ ఉదాహరణ కొన్ని తీసుకుందాం మనం. బ్రాహ్మణి, బ్రాహ్మణ శబ్దానికి బ్రాహ్మణి అయిపోతుంది. స్త్రీలింగ ప్రత్యయం గీసి కలిపినట్లయితే. అదే హరిణి, హరిణి శబ్దానికి హరిణ శబ్ద పుల్లింగ శబ్దం హరిణి అయిపోతుంది అన్నమాట. హరిణ పుల్లింగము, స్త్రీలింగము హరిణి. అక్కడ మనకు పుల్లింగ శబ్దానికి స్త్రీలింగం మార్చాలి. అలా ఇక్కడ సేమ్ అదే విధంగా జాతివాద శబ్దాలు తీసుకుంటాం. ఇక్కడ జాతివాద శబ్దాలు తీసుకున్నాం. మృగస్య స్త్రీ మృగి అయిపోతుంది అన్నమాట. మృగి, హరిణి కామ, మృగి కామ, సింహి అంటే ఇవన్నీ స్త్రీలింగం చెప్పుకుంటాం. సింహ శబ్దానికి స్త్రీలింగం అవుతుంది, సింహి అయిపోతుంది. మృగ శబ్దానికి స్త్రీలింగం మృగి అయిపోతుంది. హరిణ శబ్దానికి స్త్రీలింగంలో హరిణి అయిపోతుంది. బ్రాహ్మణకి బ్రాహ్మణి. కానీ ఇదో చెప్పుకున్నాం. కానీ ఒక కండిషన్ పెట్టాక మళ్ళా కానీ, కానీ క్షత్రియ కామ క్షత్రియా దీర్ఘం పెట్టాయి. క్షత్రియా కామ
వైశ్యా, వైశ్యా. ఈ శబ్దములలో మాత్రము ఈ శబ్దములలో మాత్రము గీస్ ప్రత్యయము రాదు. గీస్ ప్రత్యయము రాదు. గీస్ ప్రత్యయం రాదు. టాప్ ప్రత్యయం వస్తుంది. ఈ శబ్దంలో మాత్రము గీస్ ప్రత్యయం రాదు. ఈ శబ్దంలో మాత్రం రాదు, గీస్ ప్రత్యయం రాదు. మళ్ళీ ఏమొస్తుంది? టాప్ వస్తుంది. టాప్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? రూపం పని చెప్పుకున్నాం, ఆ వస్తున్నాం టాప్ కా. అందుకే క్షత్రియ, వైశ్య అలా దీర్ఘాలు ఉన్నాడు. మరి క్షత్రియ అది అకారాంతం, పుల్లింగ శబ్దం, దానికి క్షత్రియ అంటామాట, వైశ్య అంటాం. ఇక్కడ గీస్ రాదు, ఏమొస్తుంది? టాప్ వస్తుంది. ఈ రెండు శబ్దాలు మాత్రమే, క్షత్రియ వైశ్య. ఓకేనా? ఈ రెండు శబ్దాలు మాత్రం క్షత్రియ వైశ్య ఇలాగే వస్తాయి. గీస్ ప్రత్యయము రాదు. ఈ రెండు శబ్దాలు మాత్రం గీస్ ప్రత్యయం రాదు, టాప్ ప్రత్యయం వస్తుంది. గీస్ ప్రత్యయం రాదు అంటే ఏమిటి? గీస్ రాకుండా ఏదో ఒక ప్రత్యయం రావడానికి ఏమంటే టాప్ వస్తుంది. శ్రీలింగంలో టాప్ వచ్చినప్పుడు ఆ వస్తుంది కాబట్టి టాప్ కి అనుబంధం లోపం చేస్తే అది కలుపుకుంటే క్షత్రియ వైశ్య అని చెప్పి చెప్పుకున్నాం. ఉదాహరణ, రెండు శబ్దాలకు గీస్ ప్రత్యయం రాదు కానీ టాప్ ప్రత్యయం వస్తుంది. ఓకే, క్షత్రియ ఇది మన అనేది స్త్రీ అమ్మా. అంటే క్షత్రియ పుల్లింగ స్త్రీలింగ శబ్దం అండి. ఓకే, వస్తు మహోదయ. స్త్రీలింగ శబ్దం. టాప్ ప్రత్యయం ఉంటున్న టాప్ స్త్రీలింగ ప్రత్యయం. టాప్ మన ప్రాంతం టాప్ ప్రత్యయం ఒకటి, గీప్ ఒకటి, గీస్, ఇవన్నీ ఏమొచ్చినా స్త్రీ ప్రత్యయాలు ఇవి. ఓకేనా? అస్తు. వస్తు మహోదయ. ఇదొక మూడో బిందు చెప్పు. నాలుగో బిందు రాసుకోండి. నాలుగో బిందు, ఓతో గుణవచనాత్. ఓతో గుణవచనాత్. ఓతో గుణవచనాత్. ఓతో గుణవచనాత్. ఇది నాలుగో బిందు యొక్క సూత్రము. ఓతో గుణవచనాత్. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. గుణవాచి శబ్దముల చేత వికల్పంగా గీస్ ప్రత్యయం వస్తుంది. గుణం అంటే ఏమిటి? విద్యా గుణము, రూపగుణము, ఎన్నో గుణాలు ఉంటాయి కదా, రకరకాల గుణాలు. వర్ణ గుణము, ఏదైనా కావచ్చు. అవన్నీ చూద్దాం. గుణవాచి శబ్దముల చేత వికల్పంగా గీస్ ప్రత్యయం వస్తుంది. వికల్పం అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అది రెండు రూపాయలు కనిపిస్తాయి అన్నమాట. గుణవాచి శబ్దముల చేత, గుణవాచి శబ్దముల చేత వికల్పంగా 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 గీస్ ప్రత్యయం వస్తుంది. గుణవాచి శబ్దముల చేత వికల్పంగా గీస్ ప్రత్యయం వస్తుంది. గుణవాచి శబ్దముల చేత వికల్పంగా గీస్ ప్రత్యయము వస్తుంది. దానికి ఉదాహరణ రాసుకోండి. మృద్వి. ఎప్పుడైతే ఒకసారి గుణవాచి, మృదు అంటే మృదు గుణం ఉందండి దీంట్లో, అంటే కోమలమైన గుణం ఉందని చెప్తాం కదా, మృదుత్వం అనమాట. ఒకసారి గీప్ వస్తుందన్నమాట, సారీ గీస్ వస్తుందన్నమాట. గీస్ వచ్చినప్పుడు ఈ కలిసింది అంటే మృద్వి అయిపోయింది. మృద్వి, మృదుకి మృద్వి కామ మృదు, గీస్ రాలేదు, అందుకే మృదు అలాగే ఉంది. అంటే మృదు శబ్దం అన్నమాట. మృదు శబ్దానికి గీసి కలుపుకున్నట్లయితే, మృదు శబ్దానికి గీసి కలుపుకున్నట్లయితే
మృద్వి కమ మృదు, ఈ రెండు ఇచ్చామట. అలా ఎందుకు తీసుకోవచ్చు, అలా ఎందుకు తీసుకో. నెక్స్ట్ రాసుకోండి 5వ పాయింట్. రెండే ఉదాహరణ ఇచ్చేది ఇక్కడ. 5వ పాయింట్ రాసుకోండి. ఇంద్ర ఇంద్ర వరుణ భవ, ఇంద్ర వరుణ భవ. ఈ సూత్రం విశాలంగా ఉంది. ఇంద్ర వరుణ భవ యవ అరణ్య, ఇంద్ర వరుణ భవ సర్వ మృడ యవ యవారణ్య. అస్తు, చాలా విశాలంగా ఉంది, నాకు కూడా గుర్తు రావడం. ఇంద్ర వరుణ భవ సర్వ రుద్ర మృడ హిమారణ్య యవ యవకానాం మాతులాచార్యాణం ఆణుక్. ఇది అలా ఉంది. ఏదో ఒక శబ్దం మిస్ ఎదిరిపోయింది. మొత్తమే సూత్రం ఇలా ఉంటుంది. అస్తు సంకేతం మాత్రము. ఇంద్ర వరుణ భవ రాసుకోండి. ఇంద్రాది శబ్దములలో దీని ఒక తాత్పర్యం రాసుకోండి. ఇంద్ర చెప్పా, ఇంద్ర వరుణ శబ్ద. ఇంద్ర వరుణ భవ సర్వ మృడ యవ సర్వ యవ యవన హిమారణ్య మాతుల ఆచార్యాణం ఆణుక్. అలా పదాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి. ఈ శబ్దాలు అన్నమాట. ఇంద్ర మొదలగు శబ్దముల చేత ఆణుక్ అని చెప్పిన ఆణుకు. ఇంద్ర ఎంతో రాస్తున్నారండి మీరు? ఇంద్రాది శబ్దముల చేత. ఇంద్ర ఇంద్ర ఆది అంటే ఇంద్ర మొదలగు శబ్దముల చేత ఆని వస్తుంది, ఆని వస్తుంది, ఆని వస్తుంది. ఇంద్ర వరుణ భవ సర్వ మృడ రుద్ర హిమారణ్య యవ యవ కానాం యవ యవక మాతులాచార్యాణం ఆణుక్. అస్తు. ఇంద్ర మొదలగు శబ్దముల చేత ఆని వస్తుంది అంటే ఈ శబ్దాల చేత ఆని వస్తున్నామంట. వచ్చిన ఎలా ఉంటుంది రూపము రాసుకోండి. ఉదాహరణలు ఇంద్రాణి, ఇంద్ర శబ్దానికి వస్తుంది ఇంద్రాణి. నెక్స్ట్ భవ శబ్దానికి భవాని. ఇంట్లో ఇంగ్లీష్ ప్రత్యయం తీసుకొచ్చామని. ఇంగ్లీష్ కూడా వచ్చింది, దాంతో పాటు దాని ముందు ఆని వచ్చిందన్నమాట. ఇక్కడ అందులో ఇంద్రాణిలో ఆన ఉందా, ఈ కంటే ముందు అంతిమ ఈ కాలానికి ముందు ఆన కనిపిస్తున్నాడు. భవానీలో ఈకి ముందు ఆన కనిపిస్తున్నామట. అదే అనమాట. అంటే దాంతో పాటు ఈ వచ్చింది, ఆన కూడా వచ్చిందన్నమాట. ఆనుకు ఆగం పోతే ఇంగ్లీష్ ప్రత్యయం కూడా అంటే అంతిమ ఈ కాలం కూడా వచ్చిందన్నమాట. ఆని వస్తుంది, దానితో పాటు ఈ కాలం కూడా వస్తుంది, అంటే ఇంగ్లీష్ ప్రత్యయం కూడా వస్తుంది. మీరు స్పష్టత కావాలంటే రాసుకోవచ్చు. ఇంద్రాది మొదలగు శబ్దముల చేత ఆని వస్తుంది, దీనితో పాటు అంటే ఆని అంటే గీప్ వస్తుంది కాబట్టి ఆని వచ్చింది. గీస్ లేకపోతే ఆని రాదు. గీస్ వస్తుంది, దానితో పాటు ఆని కూడా వస్తుంది అన్నమాట. అలా రాసుకోవాలి. ఇంద్ర మొదలగు శబ్దముల చేత గీసు ప్రత్యయం వస్తుంది, గీస్ ప్రత్యయం వస్తుంది, దీనితో పాటు ఆని కూడా వస్తుంది, దీంతో పాటు ఆని కూడా వస్తుంది. అలా కొంచెం మార్పు చేసుకోండి. ఎందుకంటే ఈ ఆని అనేటివి
ఆగమంగా వస్తాయి, అవయవంగా వస్తాయి. మీరు వినే ఉంటారు సంధి సూత్రాలు చెప్పేటప్పుడు. ఆ ఆగమాహ మిత్రవత్ భవంతి, ఆదేశాహ శత్రువత్ భవంతి. ఆదేశాలు అయితే ఆ ఏ స్థానంలో వస్తుందని తీసేసి ఇవి కూర్చుంటాయి అన్నమాట. ఆగమ ఎలా వస్తాయి? ఏ దేనికైతే వచ్చే దాని పక్కన వచ్చి ఇటు కానీ అటు కానీ ముందుగా వెనక కానీ కూర్చుంటాయి, అవయవంగా వచ్చి కూర్చుంటాయి. ఇది అవయవం. ఎవరికి అవయవము? ప్రత్యయానికి అవయవం. ఏ ప్రత్యయము? నీస్ అనే ప్రత్యయానికి. ఓకేనా? అస్తు. సో గురువు ఇంద్ర గారు శబ్దానికి ఇంద్రాని, భవ శబ్దానికి భవాని, అలాగే సర్వ శబ్దానికి సర్వాణి. ఇంద్ర, భవ, సర్వ, మృడ, అలాగే శబ్దాలు వస్తాయి. సర్వ శబ్దానికి సర్వాణి. నెక్స్ట్ మాతుల శబ్దానికి మాతులాని, మాతులాని. అలాగే ఉపాధ్యాయ శబ్దానికి ఉపాధ్యాయాని. ఉపాధ్యాయ శబ్దానికి ఉపాధ్యాయుడు పుల్లింగం అని స్త్రీలింగం మార్చుకుంటున్నాం. ఉపాధ్యాయాని, 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 ఉపాధ్యాయాని. ఆచార్య శబ్దానికి ఆచార్యాని. ఆచార్య అలాగే శబ్దానికి ఆచార్యాని, లేదా ఆచార్య అలా కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఆకారంగా పెట్టుకోవచ్చు, ఈ కాలంలో పెట్టుకోవచ్చు, ఆచార్య అని కూడా అనొచ్చు. బోరేసిందా? గురువు గారు ఒక సందేహం అండి. రాసుకోండి, అడగండి తర్వాత ఇది ఒకటి రాసేసుకోండి. ఆచార్య ఏమొస్తుంది? ఆచార్యాని లేదా ఆచార్య. నెక్స్ట్ యవన్ శబ్దానికి, యవన శబ్దానికి యవనాని. యవన శబ్దానికి యవనాని. ఓకేనా? ఇవి మనకు ఉదాహరణలు దీనికి సంబంధించి. ఇప్పుడు చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ ఆన్ నీష్ ప్రత్యయము కలిసి ఆని అయింది కదండి. అవునండి, ఆ ఆ ఈ నీష్ అంటే ఈ కదా మిగిలేది. అవునండి. గీసి, అది ఈ అంటే ఈ సందర్భం గురించి మాట్లాడి ఈ కనిపించిందంటే అది గీసి అన్నమాట. అవునండి, అది దీర్ఘ ఈకారం కదా, హ్రస్వం ఎట్లా అయింది ఎక్కడ? నీష్కి? రసం ఇప్పుడు ఎక్కడ ఆని వచ్చింది? అని చివర అన్ని ఇంద్రాణి, భవాని, శర్వాణి ఇంద్రాణి. అంటున్నాం కదా. దీర్ఘాలండి ఇక్కడ. నేను నా ఉచ్చారణ మీకు దోషం కనిపించినట్టుంది. ఇంద్రాని ఇక్కడ మనకు అది స్లైడ్ మీద కనిపిస్తుంది, దీర్ఘాలే ఉన్నాయి, హర్స్వాలు కాదు. అన్ని దీర్ఘమే. భవాని, సర్వాణి, మంచిది, థ్యాంక్ యూ. దీర్ఘాలండి. మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నా, స్లైడ్ చూసి రాసుకోండి. ఓకేనా? ఒకసారి ఉచ్చారణ దోషం నాదేమన్నా మీకు అలా అనిపించండి. లేదండి, నేనే పొరపాటు పడ్డాను. ఆచార్య, ఆచార్యాని లేదా ఆచార్య అలా కూడా వస్తుంది. యవన శబ్దానికి యవనాని. ఓకే, ఇవి 4వ బిందువు చెప్పుకున్నాం. అంతిమ నియమం రాసుకోండి. వీడికి 163వ నియమం సమాప్తమైంది. అంతిమ చిన్నది కాబట్టి ఇది ఒకటి రాసుకోండి. 164వ నియమం. నియమం 164. నియమం 164 ఇది ఒకటి రాసేసుకుంటే వ్యాకరణ అంశాలు. ఈ శబ్దాలతోటి స్త్రీలింగంలో 164 నియమం. నియమం 164. నియమ 164 రాసుకుంది. యొక్క ఈ శబ్దాలతోటి స్త్రీలింగంలో, ఈ శబ్దాలతోటి స్త్రీలింగంలో ఈ రూపాలు వస్తాయి. ఈ శబ్దాలతోటి కింద చెప్పిన శబ్దాలు అన్నమాట. ఆ శబ్ద స్త్రీలింగంలో ఈ రూపాలు ఏ విధంగా అంటే అది చెప్తున్నాం. ఈ శబ్దాలతోటి స్త్రీలింగంలో ఈ రూపాలు వస్తాయి. ఈ శబ్దాలతోటి స్త్రీలింగంలో ఈ విధమైన రూపాలు వస్తాయి. ఈ శబ్దాలతోటి స్త్రీలింగంలో ఈ విధమైన రూపాలు వస్తాయి. ఈ విధమైన రూపాలు వస్తాయి.
అవేంటివి రాసుకోండి. ఉదాహరణ పెట్టి పతి శబ్దానికి పత్ని వచ్చిందండి. పతి శబ్దానికి ఏమొస్తుంది? పత్ని అయిపోతుంది స్త్రీలింగంలో. చెప్పే ఈ శబ్దాల కంటే పతి శబ్దము, యువన్ శబ్దము వాటి స్త్రీలింగంలో ఈ రకంగా రూపాలు ఈ విధంగా వస్తాయన్నమాట. పతి శబ్దానికి స్త్రీలింగం ఏంటి? పత్ని. నెక్స్ట్ యువన్ శబ్దానికి యువన్ శబ్దానికి యువతి. యువన్ శబ్దానికి యువతి స్త్రీలింగం వచ్చింది, యువతి రూపం వచ్చింది. యువన్ శబ్దానికి స్త్రీలింగం యువతి వచ్చింది. నెక్స్ట్ స్వసుర. స్వసుర శబ్దానికి స్త్రీలింగంలో స్వశ్రూ. స్వసుర శబ్దానికి స్త్రీలింగంలో స్వశ్రూ. నెక్స్ట్ విద్వస్ శబ్దానికి స్త్రీలింగంలో విదూషి. విద్వస్ శబ్దానికి స్త్రీలింగం ఏమొస్తుంది? విదూషి. విదూషి అంటే విద్వాంసరాలు, విదూషి. అలాగే రాజని శబ్దానికి ఏమొస్తుంది స్త్రీలింగంలో? రాజ్ఞి. అలాగే నర శబ్దానికి స్త్రీలింగంలో నారీ. అలాగే యువత శబ్దానికి స్త్రీలింగంలో యువతి అలా వస్తుంది. యువతి. యువన్ శబ్దానికి స్త్రీలింగం వస్తుంది యువతి. పైన యువన్ శబ్దానికి యువతి. యువతి అక్కడ హ్రస్వ ఇకారాంతం విసర్గం ఉంది. ఇక్కడ ఏమంటున్నాం? యువత్ శబ్దానికి స్త్రీలింగం వచ్చింది యువతి, దీర్ఘం వచ్చింది చూడండి, అది గమనించండి. పైన యువన్ శబ్దానికి యువతి, ఇక్కడేమో యువన్ శబ్దానికి యువతి, ఇక్కడేమో యువత్ శబ్దానికి యువతి. అలాగే రూపం కనిపిస్తుంది. ఓకే, ఈ రకంగా ఈ శబ్దాలకు అంటే పతి, యువన్, స్వసుర, స్వసుర, విద్వస్, రాజన్, నర, యువత్ ఈ శబ్దాలకు స్త్రీలింగంలో ఈ రకంగా ఉంటాయి రూపాలు. స్త్రీలింగంలో ఈ విధంగా రూపాలు ఉంటాయి. అవేంటో మనం చూసాం అనమాట. ఈ రకంగా 164వ నియమం మనం చెప్పాము. ఈ రకంగా 27వ అభ్యాసంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు ఇదిగా ఇక్కడ చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వ్యాకరణ అంశాలను శబ్దకోశను ఆధారం చేసుకుని తెలుగు వాక్యాలు మనం రేపు చెప్పుకున్నామండి. ఫస్ట్ ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. నమస్కారం అండి. నమస్తే మహోదయ. విజయలక్ష్మి. నమస్తే.